కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ బాయ్స్ హాస్టల్లో వైద్య విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది. తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆర్ఎంసీ బాయ్స్ హాస్టల్లో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రావూరి సాయిరం మృతి చెంది ఉండడం విద్యార్థులు గుర్తించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా టూ టౌన్ సీఐ అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. ఎంబీబీఎస్ చదువుతున్న రావూరి సాయిరం ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రిన్సిపల్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థి మరణానికి కారణం అంతుబట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నిన్న అంటే ఫిబ్రవరి 10, 2025 సంవత్సరం మిడ్నైట్ మన రంగరాయ మెడికల్ కాలేజ్ మెన్స్ హాస్టల్లో రూమ్ నెంబర్ 125లో రావూరి సాయిరం అనే వ్యక్తి ఎంబీబీఎస్ సెకండరీ చదువుతాడు. అతను దురదృష్టవశాత్తు హ్యాంగ్ చేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ విషయంపై వాళ్ళ ఫాదర్ ఇది ఎవరైతే ఇప్పుడు రావూరి సాయిరం ఉన్నారో వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి కంప్లైంట్పై మన టూ టౌన్ కాకినాడ పోలీస్ స్టేషన్లో 194 BNSS ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయంలో అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామండి. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో సెకండరీ చదువుతున్న రావూరి సాయిరాం 20 సంవత్సరాల స్టూడెంట్ అన్ఎక్స్పెక్టెడ్గా రాత్రి 1 గంటకి ఊరేసుకుని మరణించాడు. తను చాలా దురదృష్ట విషయం. కాలేజీ హిస్టరీలో కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే కుర్రాడు చాలా మంచోడు, అందరితో కూడా బాగా ఫ్రెండ్లీగా ఉంటాడు. అలాగే మంచి కబడ్డీ ప్లేయర్ కూడా. సో అందువల్ల నాకు దాంతో కొంచెం ఎక్విటెన్స్ ఉంది. స్పోర్ట్స్ సెక్రటరీగా అసలు ఇంత సడన్గా నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు, ఏం చేస్తున్నాడు మాకు అంతుపట్టట్లేదు. నిజంగా చదువుంది ఏమైనా కష్టమైతే చెప్తే మా ఫ్యాకల్టీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులోనే ఉంటుంది. కానీ చెప్పకుండా వీళ్ళు ఏంటంటే ఒకళ్ళు పోటీ పడి ప్రస్తుతం ఎక్కువ, ఎస్పెషల్లీ ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో పోటీతత్వం ఎక్కువ మార్కులు తెచ్చుకున్న తర్వాత ఫీలింగ్ తోటో ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ సూసైడ్ చేసుకుంటాడని మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా విచారణలో మరి ఏ విధమైన కారణాలు కూడా కనబడలేదు. ప్రిన్సిపల్ ప్లస్ డిఎంఈ గారు విజయవాడలో కౌన్సిలింగ్ ఉండడం వల్ల రాలేకపోవడం వల్ల నేను ఈ విషయంలో సార్ స్వయంగా చెప్పడం వల్ల తర్వాత ఇంకో వైస్ ప్రిన్సిపల్ గారు హైదరాబాద్, ఇంకో వైస్ ప్రిన్సిపల్ మేడం గారు కూడా ఒంట్లో బాగాలేదు. నేను ఇవన్నీ విచారణ చేయడం జరిగింది. వారి తరపున నేను ఈ విషయాలన్నీ చెప్పడం